నేత్ర, ఏమైంది నీకు? ఆ? నా స్కూటీని ట్రక్ బండి వచ్చి గుద్దేసింది. నేను చచ్చిపోయి ఉంటా. ఓరి దేవుడా, ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? మీరు నా మీద దొంగ ప్రేమ చూపియక్కర్లేదు నాన్న. ఎన్నిసార్లు అడిగాను నేను, కారివ్వు అని. మీరు ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తారు. నేను ఎప్పుడో కార్ కొనుక్కోమని చెప్పేశాను, కానీ నీకే డ్రైవ్ చేయడానికి తెలియదు కదా. నాకు చీప్ కార్లు అంతా అవసరం లేదు. మంచి కార్లే కొనివ్వాలి, లేకపోతే నాకొద్దు. నేత్ర, నువ్వు ఎందుకు కాస్ట్లీ అయిన కార్ని కొనుక్కోవాలనుకుంటున్నావు? మీకలా అనిపించకపోవచ్చు, కానీ మనకు ఎక్స్పెన్సివ్ కార్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. కాన్ఫిడెన్స్ హార్డ్ వర్క్ నుంచి వస్తుంది. చూడండి, దయచేసి మీరు మిడిల్ క్లాస్ లాగా ఆలోచించడం మానేయండి. ఇలా మీరు మాట్లాడి నా జీవితాన్నే మీరు మార్చేశారు. కనీసం మీ కూతురు గురించైనా మీరు ఆలోచించండి. మనకున్నది ఒక్కగాని ఒక కూతురు. తన ఆశని మీరు నెరవేర్చకపోయారంటే మరి డబ్బులుండి లాభం ఏంటి? ఓకే, తీసిస్తాను. షాబాష్. నేను చెప్పాను కదా, ఇలాంటి మనుషుల దగ్గరంతా ఇలాగే మనం నటించాలి. నువ్వు బాగానే నటించావు.